హలో ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని మెయిన్గా మ్యాథ్స్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ టైంలో మనం సాల్వ్ చేయాలి అంటే మనం క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయాలండి. సో ఫాస్ట్గా స్పీడ్గా మన క్యాలిక్యులేషన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని ట్రిక్స్ తెలుసుకొని తీరాలి. ఆ ట్రిక్స్లో భాగంగా ఈ వీడియోలో కంప్లీట్గా 1 నుంచి 1000 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటికీ వితిన్ సెకండ్స్లో స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. So let us start. Hello my dear students. So let us see how to find the squares from 1 to 1000. So ikkada manaki 3 cases unnayamma. First di 1 digit, next 2 digits, next 3 digits. Okay na? So 1 digit. So 1 digits lo entamma 1 square, 2 square, 3 square, 4 square, 5 square. ఓకే, సో 1 స్క్వేర్ అంటే 1 1 జా 1, 0 1. ఎప్పుడు కూడా మీరు 2 డిజిట్ నెంబర్ కింద నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో 2 స్క్వేర్ అంటే 2 2 జా 4, బట్ మనం 4 0 4 అని నోట్ చేసుకోవాలి. 3 3 జా 9, బట్ 0 9 అని నోట్ చేసుకోవాలి. 4 4 జా 16, 5 5 జా 25. నెక్స్ట్ 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, ఆల్సో 10 స్క్వేర్. ఓకే, సో 6 స్క్వేర్ అంటే ఏంటమ్మా? 6 6 జా 36, 7 7 జా 49, 8 8 జా 64, 9 9 జా 81, 10 10 జా 100. ఓకే, సో దీస్ ఆర్ ద 1 digit case. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ 2 digits. సో 2 digits లో ఫస్ట్ టైప్ ఏంటంటే ఎండింగ్ with 5. ఎండింగ్ విత్ 5 అంటే ఏంటవి? 15 స్క్వేర్, 25 స్క్వేర్, ఓకే, 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్. సో చూద్దాం. సో ఇది ఎలా అవుతుందమ్మా? లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు కూడా 5 5 జా 25. లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు కూడా 25. నెక్స్ట్ ఫస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెక్స్ట్ నెంబర్. సో 1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 2, 1 2 జా 2. సో 0 2 అని నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ కేసు చూడండి, మళ్ళీ మామూలే 5 5 జా 25 ఇస్ ద లాస్ట్ 2 డిజిట్స్. నెక్స్ట్ 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 2 3 జా 6, సో 0 6. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా 3 ఇంటూ 4, 3 4 జా 12, 25 ఇస్ ద ఆన్సర్. సో 45 స్క్వేర్ అంటే 4 5 జా 20, 25 is the answer. Next 55 square అంటే 5 into next number 5 6 జా 30, 25. ఓకే, నెక్స్ట్ సో 65 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? 6 7 జా 42, 25, 7 8 జా 56, 25, 8 9 జా 72, 25, 9 10 జా 90, 25. ఓకే, సో దట్ ఈస్ ఓకేనా? కేస్ 2 ఏంటమ్మా? రిమైనింగ్ నంబర్స్. ఫర్ సపోజ్ 13 స్క్వేర్ కావాలనుకుందాం మనం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1 స్క్వేర్ అంటే 0 1, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ స్టెప్ 3 స్క్వేర్, 3 3 జా 9, 9 అంటే మనం ఏం చేయాలి? 0 9, 0 9 ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సో థర్డ్ స్టెప్ ఏంటంటే 1 into 3 into 2. ఓకే, సో 3 1 జా 3 into 2, 3 2 జా 6. ఓకేనా? 6 అని రాయకూడదు, మనం 0 6 అని చెప్పి రాయాలి. సో అది కింద ఇక్కడ నోట్ చేసుకుందాం 0 6 అని. ఈ ప్లేస్ వాల్యూ వదిలేసి ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకోండి 9 6 1 0. సో 169 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ ద 13. నెక్స్ట్ ఫర్ సపోజ్ మనకి 26 స్క్వేర్ కావాలనుకోండి. 26 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? 2 2 జా 4, 0 4, 6 6 జా 36. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? 2 ఇంటూ 6 ఇంటూ 2. ఓకేనా? సో ఈ 3 కూడా మల్టిప్లై చేయాలి. సో 2 2 జా 4, 6 4 జా 24. 24 ఎక్కడ వేయాలమ్మా? ఈ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ ప్లేస్ లో 24 నోట్ చేసుకోవాలి. ఓకే, యూనిట్స్ ప్లేస్ లీవ్ చేసుకోవాలి. నౌ యాడ్ ఇట్. 6 3 + 4 7, 4 + 2 6, 0 as it is. So this is the answer for 26 square. Okay.
నెక్స్ట్ ఫర్ సపోజ్ 58 స్క్వేర్ కావాలనుకుందాం. సో ఏమవుతుందమ్మా, ఫస్ట్ స్టెప్ 5 5 జా 25, నెక్స్ట్ 8 8 జా 64, నెక్స్ట్ 5 into 8 into 2 మనం ఈజీగా చేసుకుందాం. 2 5 జా 10, 10 8 జా 80. సో ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి 80, గుర్తుపెట్టుకోండి. సో 4 6 plus 0 6, 5 plus 8 13, ఓకే, క్యారింగ్ 2 plus 1 3. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ విధంగా మనం ఎలాంటి 2 digit నంబర్ కైనా సరే స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో 2 digits లో ఇంకో కేసు కూడా ఉందమ్మా, ఈజీగా వచ్చేసేది. ఇంకో కేసు అంటే ఏంటంటే ఎండింగ్ విత్ 0. ఓకే, 0తో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు అవేంటివమ్మా 10 స్క్వేర్, 20 స్క్వేర్, 30 స్క్వేర్, 40 స్క్వేర్, 50 స్క్వేర్. ఓకే, సో వీటికి ఏమొస్తుందమ్మా 1 1 జా 1, 2 zeros. అంటే లాస్ట్ 2 digits ఎప్పుడు 2 zeros అవుతాయి అనమాట. ఇక్కడ 2 2 జా 4 zeros, 2 zeros, 3 3 జా 9 2 zeros, 4 4 జా 16 2 zeros, 5 5 జా 25 2 zeros. ఓకే, సిమిలర్లీ ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ కేస్. 2 digit స్క్వేర్స్ అన్ని క్లియర్ అనుకుంటాయి కదమ్మా. లెట్ us go to the 3 digit square. సో నెక్స్ట్ కమ్స్ 3 digit square. సో 3 digit స్క్వేర్స్ లో కూడా 2 కేసెస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ కేసు ఏంటంటే మిడిల్ నెంబర్ ఈజ్ 0. ఫస్ట్ ఆ కేసు చూద్దాం. 208 హోల్ స్క్వేర్ కావాలనుకోండి. దీనికి మనం ఏం చేయొచ్చమ్మా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ 2 2 జా 4 0 4. సెకండ్ స్టెప్ 8 8 జా 64. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 2 into 8 into 2 మల్టిప్లై చేసుకొని ఈ మిడిల్ నెంబర్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి 2 2 జా 4, 4 8 జా ఎంతమ్మా 32. డైరెక్ట్లీ ప్లేస్ ఇట్ హియర్. అంతే, డైరెక్ట్ గా ప్లేస్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇంకొక సమ్ చెప్పుకుందా, ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ 406 హోల్ స్క్వేర్ కావాలనుకోండి. ఓకే, 406 హోల్ స్క్వేర్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా 4 4 జా 16. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లో 6 6 జా 36 ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ 2 digits లాస్ట్ 2 digits వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే మల్టిప్లై చేసుకోవాలి. 4 6 2. ఓకే, సో 6 2 జా 12, 12 4 జా ఎంతమ్మా 48. 48 ని మిడిల్ లో డైరెక్ట్ గా ప్లేస్ చేసుకోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. ఫర్ సపోజ్ మనకి 906 హోల్ స్క్వేర్ కావాలనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుందమ్మా 9 9 జా 81. నెక్స్ట్ ఇదేమో 6 6 జా 36. ఓకే, ఇక్కడ మిడిల్ నెంబర్ చూస్తే 6 2 జా 12, 12 9 జా ఎంత అవుతుందమ్మా 108. 108 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 108 కదా. సో 108 అంటే 3 digits కదమ్మా ఇక్కడ. సో ఇక్కడ మనం 2 digits మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 100 digit బిఫోర్ దానికి యాడ్ చేయాలి. సో ఏమవుతుందమ్మా 81 plus 1 ఏమో 82 అవుతుంది. 0836. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఈ కేసులో మీరు ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మిడిల్ లో మనం ప్లేస్ చేసే వాల్యూ 2 digits అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ 3 digit వచ్చినట్టయితే కనుక యూ హ్యావ్ టు క్యారీ దట్ 100s ప్లేస్ టు ద బిఫోర్ 2 digit నెంబర్ లైక్ దిస్. సో ఇంకొక సమ్ చూద్దామమ్మా. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. 8 8 జా 64. లాస్ట్ 2 digits ఏమో 7 7 జా 49. సో మిడిల్ డిజిట్ ఏమవుతుందమ్మా 7 2 జా 14, 14 into 8. 14 8 జా ఈజ్ 112. సో 112 కదమ్మా. సో ఇక్కడ 112 3 digit కాబట్టి ఏమవుతుందమ్మా ఈ 100 digit దీనికి క్యారీ ఆన్ అవుతుంది. సో 64 plus 1 ఏమవుతుంది 65, 12, 49. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ కేస్. 234 స్క్వేర్ కావాలనుకోండి మనకి. ఓకేనా, 3 steps గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 square, 2 2 జా 4 0 4. నెక్స్ట్ 3 3 జా 9 0 9, 4 4 జా 16 1 6. ఓకే, ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ 2 ని విడిచిపెట్టేసేయండి. ఈ 3 digits మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో అదేంటంటే 3 4 2. సో 2 4 జా 8, 3 8 జా 24.
ఓకే, సో ఇక్కడ 3 4s are 12, 12 2s are 24. ఓకే, 24 ఉంది కదమ్మా, ఈ ప్లేస్ విడిచిపెట్టేయాలి, ఇక్కడ 24 నోట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు చూడండి, దీన్ని లాస్ట్ డిజిట్ ఇది విడిచిపెట్టేయండి, ఈ రెండింటిని చూడండి. సో 2 3s are 6, 6 2s are 12. 2 3s are 6, 6 2s are 12. ఓకేనా. సో 12 ఎక్కడ రాస్తారమ్మా, ఇక్కడ 12 రాస్తారు. ఇది స్టెప్ 2. ఓకే, స్టెప్ 3 ఏమవుతుందంటే ఏదైతే ముందు మీరు విడిచిపెట్టేశారో ఆ రెండింటిని ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, 2 4s are 8, 8 2s are 16. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ స్టెప్ 3. సో 6 as it is, 4 plus 1 5, 16 17. ఓకే, సో 17, 1 carrying, 2 1 2, so 4 plus 1 is 5, 0 as it is. So this is our final answer. I think it is clear. So ఇంకొకటి చూద్దాం. For suppose మనకి 724 స్క్వేర్ కావాలనుకుందాం. ఓకే, సో 724 స్క్వేర్ కావాలనుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటవుతుందమ్మా, అన్ని స్క్వేర్స్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. 7 7s are 49, 2 2s are 4, 0 4, 4 4s are 16. ఓకే, అది స్టెప్ 1. స్టెప్ 2 లో ఏం చేయాలమ్మా, చెప్పాను కదా, లాస్ట్ నుంచి రండి. లాస్ట్ నుంచి ఈ 2 వాల్యూస్ ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ లీవ్ చేసేయండి, ఈ 2 మల్టిప్లై చేయండి. సో 4 2s are 8, 8 2s are 16. ఓకే, 16 ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం, ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, దీన్ని విడిచిపెట్టేయండి. నెక్స్ట్ 7 2 మల్టిప్లై చేయాలి. సో 2 2s are 4, 7 4s are 28. ఓకే, ఫస్ట్ ది లాస్ట్ ది మల్టిప్లై చేయాలి. ఓకే, దానికి 2 ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 4s are 8, 7 8s are 56. ఓకేనా, 7 8s are 56. సో ఆ 56 ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, సో టోటల్ యాడ్ చేసుకోండి. ఇది 6, 6 plus 1 7, 6 plus 4 10 plus 1 11, 8 plus 1 9 10 14, 9 plus 1 10 12, 4 plus 1 5. We'll see one more sum. 895 whole square అనుకుందాం. ఓకే, 895 whole square అనుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, 8 8s are 64, నెక్స్ట్ 9 9s are 81, 5 5s are 25. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, లాస్ట్ 2 మల్టిప్లై చేసుకోవాలి. సో 5 into 2 10, 10 9s are 90, ఇక్కడ 90 ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, 8 9 2 మల్టిప్లై చేయాలి. సో 8 2s are 16, 16 9s are ఎంతమ్మా, 144. ఓకేనా, 144 ప్లేస్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అది స్టెప్ 2. స్టెప్ 3 ఏం చేయాలని చెప్పానమ్మా, లాస్ట్ 2 ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఓకేనా మల్టిప్లై చేయాలి, దాన్ని 2 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం ఈజీగా 5 2s are 10, 10 8s are 80. 80 ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడ. ఓకే, సో లెట్ us యాడ్ 5 2 10 21 10 8. సో చూసారా, ఇది మన ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 1 digit స్క్వేర్స్ చూసుకున్నాం, 2 digit స్క్వేర్ చూసుకున్నాం, 3 digit స్క్వేర్స్ కూడా చూసుకున్నాం. ఓకేనా, ఇవి మనకు తెలియకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన టైం ని చాలా సేవ్ చేస్తాయమ్మా. సో ఆల్ ది బెస్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదమ్మా, 1 నుంచి 1000 వరకు ఉన్న నంబర్స్ కి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది క్లియరే కదా. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తప్పకుండా మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేసి తప్పకుండా ఆ ఆన్సర్స్ ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.